దేవుళ్లను పూలతో పూజించటం మనకు తెలుసు. పూలనే దేవుళ్ళుగా కొలిచి పూజించే సంస్కృతి తెలంగాణది. కొంతకాలం ఈ సంస్కృతి కొంత కనుమరుగయ్యిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ కాలం బతుకమ్మకు మంచి ఊపొచ్చింది. తెలంగాణ అస్తిత్వ పోరాట చిహ్నంగా బతుకమ్మ మారిందనటంలో అతిశయోక్తి లేదు. ప్రకృతితో మమేకమై ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేదే బతుకమ్మ ప్రధాన ఉద్దేశం. ఏటా ఈ పండుగ సమీపించే సమయానికి ప్రకృతంతా పూలవనంగా మారిపోతుంది. ప్రకృతిలో సేకరించిన పూలను ప్రకృతికే సమర్పించుకోవాలనే బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి విడిచిపెడతారు. ప్రకృతి పండుగ బతుకమ్మను మహిళలు భక్తి పారవశ్యంతో జరుపుకుంటారు. వర్షాకాలపు చివర్లో, శీతాకాలపు తొలి రోజుల్లో వచ్చే ఈ పండుగ వేళ వర్షాలతో జలాశయాలు కలకల్లాడుతూ ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులతో ఆరు బయళ్లలో వికసించి ప్రకృతికే కనువిందు చేస్తూ ఉంటాయి. గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కడ చూసినా విరబూసే ఉంటాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సీజన్. గుమ్మడి, కట్ల, అల్లిపూలు ఇదే సమయంలో బాగా విరబూస్తాయి. ఆశ్వయుజ మాసం మహాలయ అమావాస్యతో బతుకమ్మ వేడుకలు ఆరంభమవుతాయి. అష్టమి వరకు కొనసాగే ఈ పండుగలో కేవలం ఆచారమే కాదు, శాస్త్రీయత దాగి ఉంది. కొత్త బట్టలు ధరించి ఇత్తడి తాంబూలంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. కాస్త ఎత్తులో పూలను పేర్చిన తర్వాత గునుగు, బంతి, చామంతి, అడవి చామంతి, ముత్యాల పువ్వు, రుద్రాక్ష, నీల గోరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర ఇలా బతుకమ్మలను పేర్చడంలో రకరకాల పూలను వినియోగిస్తారు. బతుకమ్మకు వాడే పూలన్నీ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పూలు గొంతు, మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధం. గునుగు పువ్వు యాంటీ డయేరియా, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. బంతి పువ్వు క్రిమి సంహారిణి, దోమలను నివారించే శక్తి కలిగి ఉంటుంది. చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, జీర్ణానికి ఔషధంగా వాడతారు. ఇది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి కాలుష్య కారకాలను, బెంజిన్, అమోనియా వాయువులను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుంది. ఇలా బతుకమ్మ పేరిట వాడే ప్రతి పువ్వుకు అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ పూలన్నిటినీ గోపురంలా పేర్చాక పైన గుమ్మడి పువ్వు గొడుగు పెడతారు. తమలపాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభసూచకం, అంతేకాదు క్రిమి సంహారిణి కూడా. ఇక దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది, క్రిములను హరిస్తుంది. బతుకమ్మలోని పూలకున్న ఔషధ గుణాలు నిమజ్జనం సందర్భంగా నీటిని శుద్ధి చేసి నీటి ద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణంలోని పసుపు ముద్ద సంతాన సౌభాగ్యప్రదాయిని అయిన గౌరీదేవికి చిహ్నమని పూర్వీకులు ఆడపడుచులకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాయంత్రం ఇంటి ముందు కానీ, వీధిలో కానీ, దేవాలయంలో, చెరువు, వాగుల్లో ఇలా ప్రతి చోట ఆడపడుచులంతా చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచి చప్పట్లతో పాటలు పాడతారు. ఒకరు పాడుతూ ఉంటే మిగతా మహిళలంతా వంత పాడుతూ ఉంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఇలా రోజుకో పేరుతో అమ్మవారిని కొలుస్తారు. ఆరో రోజున అలిగిన బతుకమ్మకు నివేదన ఉండదు. మిగిలిన రోజుల్లో రకరకాల పదార్థాలను అమ్మకు నైవేద్యంగా సమర్పించిన తర్వాత ప్రసాదాలను ఒకరికొకరు ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.